భాగాహార యంత్రం తయారు చేసిన వారు ఎం అప్పలరాజు గారు. ఈ భాగాహార యంత్రం తయారు చేయడానికి కావలసిన వస్తువులు: 1. ఒక బాక్స్ పక్క చిత్రంలో చూపేలా తయారు చేయాలి. 2. చిన్న సైజు కాగితపు ముక్కలు మాత్రమే కావాలి. ఇది ఏ భాగాహార యంత్రం. తయారు చేయ విధానం చూసారా, పక్క చిత్రంలో చూపేలా ఎడంవైపు విభాజ్యాన్ని రాసుకోవాలి. మధ్యలో విభాజకం, కుడివైపు భాగఫలంను ఉంచి పక్క చిత్రంలో చూపే విధంగా తయారు చేసుకోవాలి. ఈ భాగాహార యంత్రంలో ఎడం వైపు ఇక్కడ వరుసగా మనం చిన్న చిన్న కాగితాలను ఒక వరుస క్రమంలో 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా కాగితపు ముక్కలు ఎడమ వైపు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మధ్యలో మనం దేని చేతైతే భాగాహారం చేస్తామో ఆ అంకెను మధ్యలో ఉంచుకోవాలి. ఉంచుకున్నట్లయితే చూసారా 8 ఉన్నాయి. 8ని 3 చేత భాగాహారం చేయాలి. 3 చేత భాగాహారం చేస్తాం కాబట్టి 3 కాగితాలు చొప్పున మనం ఒక కట్ట రూపంలో తీసుకొని దానిని భాగఫలంలో ఉంచుకోవాలి. 1వ కట్ట అలాగే 2వ కట్ట 3 కాగితపు ముక్కలు వరుసగా తీసుకున్నాను. ఇక్కడ పక్కన పెట్టాను, భాగఫలంలో పెట్టాను. మిగిలిపోయినవి 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి 3 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఈ 2 కాగితాలని కూడా శేష భాగంలో 1 2 అంటే శేషము 2 వచ్చిందని అర్థము. ఈ విధంగా మనం 3 చేత 8ని భాగాహారం చేసినట్లయితే 3 చొప్పున 2 పక్కన పెట్టుకొని శేషంలో చూపించాలి. ఈ విధంగా మనం 3వ ఎక్కంతో కాకుండా 4 5 6 అలా మనం ఏ భాగాహారాన్నైనా సరే ఇటువంటి యంత్రం సహాయంతో విద్యార్థులకి సులభంగా అర్థమయ్యే రీతిలో మనం వివరించవచ్చు. ఈ భాగాహార యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది భాగాహారాల విద్యార్థులకు వివరించేటప్పుడు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఉపయోగిస్తాం.